ఇవి వాటర్ మిలన్ అనేసి 10 రోజులు అవుతుంది. ఈ వాటర్ మిలన్లో ఒకే ఒక మొక్క ఉందండి. ఇది ఏం మొక్క చెప్తారు ఎవరన్నా? అందరూ ఈజీగా కనబెట్టేయగలరు. కాకరకాయ అండి, బిడ్రగాడు. ఇది వేసి కూడా 10 రోజుల పైన అయిపోయింది. ఈ మొక్కలు ఇక్కడే ఉంచానండి. మళ్ళీ తీసి ఇంకొక దీంతో నాటాలి. ప్రస్తుతానికి శాండ్ కావాలి, నాకు మట్టి కావాలి. మట్టి కోసం నిన్నే వర్షం పడింది, అక్కడ నుంచి మట్టి తెచ్చుకోవాలి. ఇది మా ఓనర్ హౌస్. మట్టి తీసుకుంటే ఏమందు కాబట్టి ఇన్ని రోజులు వర్షం లేదు కాబట్టి మట్టి తీసుకోలేదు. ఇప్పుడు మట్టి తీసుకోవాలన్నమాట. చూడండి, మళ్ళీ చాలా బాగా వస్తున్నాయండి. చాలా బాగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇందులో నేను ఏం కెమికల్స్ కానీ ఏమి యూజ్ చేయట్లేదండి. వీటి కోసం ఆవు పేడ అలాంటివన్నీ ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు తెచ్చుకొని అవి కంపోస్ట్ ఎరువులోకి అయిన తర్వాత మళ్ళీ దీనికి యూజ్ చేస్తాను అనమాట. ఇవి చూడండి, ఈ 2 మొక్కలు ఉన్నాయి నా దగ్గర. ఈ 2 మొక్కలు నాటి చాలా రోజులు అయిందండి. ఇవి దగ్గర 15-20 డేస్ పైన అయిపోయింది ఇక్కడ నాటి. వీటిని ఇలాగే నాటుకోలేదు. ఫస్ట్ విత్తనాలు వేసుకొని ఒక డబ్బాలో పెడుతున్నాను. డబ్బాలో వచ్చిన తర్వాత మళ్ళీ తీసి దీంతో నాటుకున్నాను అనమాట. చూడండి, ఆవు పేడ అంటే మీకు నమ్మరు కదా, చూడండి ఇదంతా అదే అండి. ఇంకా వంకాయ చెట్లు ఉన్నాయి. వంకాయ చెట్లు నాటి దగ్గర దీపావళి అప్పుడు నాటానండి. దీపావళి అంటే దగ్గర నవంబర్లో నాటాను. ఇప్పుడు మార్చి నడుస్తుంది. చూడండి కాయలు ఇప్పటికే ఒక 2-3 సార్లు కోసానండి. కాయలు వస్తుంది, మంచిగానే ఉన్నాయి, సరిపోతాయి. ఒక 2-3 తినచ్చు ఈజీగా. మంచిగా కాయలు కాస్తున్నాయి. చూడండి, మొత్తం పూత వచ్చింది. వీటికి ఏం ఎరువులు వేసి చాలా లేదండి, అందుకే రావట్లేదు సరిగ్గా. మళ్ళీ ఎరువులు వేయాలి. ఎరువులు వేస్తే మళ్ళీ మంచిగా వస్తాయి. ఇది చూడండి, రాగి అనుకోకుండా వచ్చేసింది. దీన్ని ఎందుకు తీయడం అని చెప్పి అట్లాగే వదిలేసాను. ఈ మొక్కని ఇక్కడ కట్ చేసేసానండి. పురుగు పట్టేసింది ఎక్కువగా, అందుకని ఇక్కడ కట్ చేస్తాను. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చింది, మంచిగా ఈల్డింగ్ వస్తుంది. ఇక్కడ చూడండి, మనకి ఎంత మంచిగా వస్తుందో ఇప్పుడు కాయలంతా. సేమ్ ఈ చెట్లు కూడా చూడండి, మొన్నే కాయలు వస్తాను. ఇక్కడ తెలుస్తుంది మనకి ఈజీగా కోసారా లేదా అని చెప్పి. ఇది కూడా అంతేనండి. ఇది కూడా అలాగే అయింది, అంటే పురుగు పట్టేసింది. చూడండి, మళ్ళీ ఇప్పుడు పురుగు పట్టింది. కట్ చేసిన తర్వాత కూడా కాయలు వస్తున్నాయి, కానీ పురుగు పడుతుంది ఎక్కువగా. ఇది ఏదో చిన్న చెట్టు దొరికింది, నాటేసాను అనమాట. ఇవి నేను డైట్ చేసేటప్పుడు మొలకేసుకున్నానండి గింజలు. అవి విత్తనాలు వచ్చాయి. ఎందుకు సరే ఎక్కువ ఉన్నాయని చెప్పి కొంచెం తీసుకొచ్చి ఇక్కడ వేసాను. మంచిగా ఇన్ని చెట్లు వచ్చేసాయి ఒకేసారిగా. వీటికి కూడా పురుగు పట్టేసింది. మీకు ఎవరికైనా తెలుసుంటే ఆర్గానిక్గా ఎలా పెస్టిసైడ్స్ వాడాలని ఏమి తెలుసుంటే కొంచెం చెప్తే దీనికి యూజ్ చేస్తానండి. నేను మంచిగా హీల్ చేస్తాను వీటన్నిటిని. ఇది చూడండి, ఎంత ఈజీగా ఉంది, చేతిలో పట్టుకోవచ్చు చెట్టు. ఇందులో గింజ వేసాను, వచ్చింది. దీన్ని ఇంకా ప్లాంట్ చేయాలి. మట్టి కావాలి, మట్టి కోసం వెయిట్ చేస్తున్నా. మట్టి వస్తే దీన్ని కూడా ప్లాంట్ చేస్తాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే మొక్క అయితే ఇదేనండి. ఒక్కసారి చూసారంటే మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎంత పెద్ద మొక్క, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా వస్తుందని. చాలా పెద్దగా వచ్చింది. చూడండి, ఎంత పెద్దగా అరలు కూడా వెళ్తుంది అసలు.